ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక లైనప్ గురించి చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' యొక్క లైనప్ అది. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్నటువంటి 'ప్రభాస్‌తో' సినిమాలు చేయడానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో భారీ విజయాలు అందుకుని విమర్శకుల యొక్క ప్రశంసలు అందుకున్న 'ఆదిత్య ధర్' 'ప్రభాస్‌తో' ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చాలా స్ట్రాంగ్ బ్రేకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలా, మన సోర్స్ నుంచి కూడా ఇంకా రాలా. 'ఆదిత్య ధర్' తీసినటువంటి సినిమాలు 'దురంధర్' లాంటివి దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సినిమాలు ఉన్నాయి ఆయనవి. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులు ఖచ్చితంగా నమోదవుతాయి అని సినీ ప్రియులు భావిస్తున్న పరిస్థితి ఉంది. 'ఆదిత్య ధర్'కి బాలీవుడ్‌లో ఒక పెద్ద కళ ఉంది. గతంలో ఆమిర్ ఖాన్ సాధించినటువంటి 'దంగల్' సినిమా రికార్డు కలెక్షన్లు 2,100 కోట్ల గ్రాస్ అది. దాన్ని క్రాస్ చేయాలనేది 'ఆదిత్య ధర్' యొక్క ప్లాన్ అని చెప్తారు. ఆయన కల అని చెప్తారు. సో, 'రణ్వీర్ సింగ్'తో ముందుకెళ్ళినా 'దురంధర్' అది అందుకోలేకపోయింది. సో, అందుకే ఆ రికార్డుని తిరగరాయగలిగే సత్తా కేవలం 'ప్రభాస్‌కి' మాత్రమే ఉంది అని 'ఆదిత్య ధర్' చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారంట. 'ఆదిత్య ధర్' 'ప్రభాస్' కాంబినేషన్‌లో కథ గురించి కూడా వైరల్ అవుతుంది. ఈ కాంబినేషన్‌కి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఈ టాపిక్. గతంలో 'ఆదిత్య ధర్' తీసినటువంటి ఒక భారీ సినిమాకి టాలీవుడ్‌కి సంబంధించిన చాలామంది హీరోలు రివ్యూలు ఇచ్చారు గానీ, 'ప్రభాస్' మాత్రం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎలాంటి సింగిల్ పోస్ట్ కూడా పెట్టలేదు. అయినప్పటికీ హైదరాబాద్‌లో ఈ సినిమా చూసిన తర్వాత 'ఆదిత్య ధర్' 'ప్రభాస్‌ని ఉద్దేశించి 'ది లెజెండ్ ప్రభాస్' అంటూ ఒక టైటిల్ లాంటిది ఇవ్వడం అనేది నిజంగా చర్చకి దారితీసింది. 'ప్రభాస్‌కున్నటువంటి స్టార్‌డమ్, క్రేజ్ ఇదంతా కూడా 'ఆదిత్య ధర్' ఎట్లా గౌరవిస్తాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కలిపి ఒక భారీ ప్రాజెక్ట్‌ని సెట్ చేయడానికి జియో స్టూడియోస్ సంస్థ కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే 'ప్రభాస్' ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్‌లో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 'స్పిరిట్' సినిమా షూటింగ్‌తో పాటు అను రాఘవపూడితో దర్శకత్వంలో వస్తున్నటువంటి 'ఫౌజీ' సినిమా పనుల్లో కూడా కంప్లీట్‌గా బిజీగా పాల్గొంటున్నారు. 'ఫౌజీ' సినిమాని 2026 చివరి నాటికి థియేటర్స్‌లోకి తీసుకురావాలి అనేది చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి కాకుండా 'కల్కి 2' ఉంది లైన్‌లో ఆల్రెడీ 'సలార్ 2' కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో 'ప్రభాస్' ఈ బాలీవుడ్ డైరెక్టర్ 'ఆదిత్య ధర్'కి ఎప్పుడు డేట్స్ ఇస్తాడు అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే 'ఆదిత్య ధర్' చేసేటువంటి సినిమాల్లో ఒక రకమైనటువంటి పొలిటికల్ ఐడియాలజీ కూడా కనిపిస్తుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అయితే 'ప్రభాస్' మాత్రం ఎప్పుడూ వివాదాలకు ఇన్నాళ్ళు దూరంగా ఉంటూ అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ వచ్చాడు. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే కులాన్ని, మతాన్ని లేదా ఒక వర్గాన్ని కించపరిచేలాగా ఉండకూడదు అని 'ప్రభాస్' కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అని 'ప్రభాస్' ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే 3,000 కోట్ల మార్కుని అందుకోవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అని 'ప్రభాస్' అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.